Hi friends, today's topic standing alone. ఎల్లప్పుడూ ఒంటరిగా నిలదొక్కుకోవడానికి సిద్ధంగా ఉండు. ఆల్వేస్ బీ రెడీ టు స్టాండ్ అలోన్. ఏది ఎవరు ఎప్పుడూ ఒకేలా ఉండరు. నథింగ్ అండ్ నో వన్ ఈజ్ గ్యారంటీడ్ టు స్టే ద సేమ్. ప్రజలు కొంతమంది కాలం గడిచే కొద్దీ మారిపోతారు. పీపుల్ చేంజ్ సమ్టైమ్స్ స్లోలీ. కొందరు చెప్పా పెట్టకుండా మారిపోతారు. సమ్టైమ్స్ వితౌట్ ఎనీ వార్నింగ్ అట్ ఆల్ పీపుల్ చేంజ్. ఒకప్పుడు నీవే సర్వస్వం అనుకున్న వాళ్ళు నిన్ను ముగిసిన అధ్యాయంగా ప్రవర్తిస్తారు. సమ్వన్ హూ వన్స్ మేడ్ యూ ఫీల్ లైక్ దేర్ ఎంటైర్ వరల్డ్ వన్ డే ట్రీట్ యూ యాజ్ ఇఫ్ యూ వర్ జస్ట్ ఏ పాసింగ్ చాప్టర్ ఇన్ దేర్ స్టోరీ. ఈ మార్పు బాధే అయిన జీవితంలో ఇది ఒక భాగమే. దట్ షిఫ్ట్ కెన్ బి పెయిన్ఫుల్ బట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్. బంధుత్వాలు, స్నేహాలు, చివరికి కుటుంబ బంధాలు కూడా తెగిపోవచ్చు. కోపంతో కాకపోవచ్చు, పరిస్థితుల వలన, అవసరాల వలన, ఇష్టాయిష్టాల వలన మారిపోవచ్చు. రిలేషన్షిప్స్, ఫ్రెండ్షిప్స్ అండ్ ఈవెన్ ఫ్యామిలీ టైస్ కెన్ ఫేడ్, నాట్ ఆల్వేస్ అవుట్ ఆఫ్ మ్యాలిస్ బట్ బికాస్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, ప్రయారిటీస్ అండ్ హార్ట్స్ ఎవాల్వ్. అందువలన ఎవరి మీద ఆధారపడకుండా బలోపేతం కావాలి. దిస్ ఈజ్ వై important to build a kind of strength that doesn't rely on anyone else to define your worth or secure your happiness. పూర్తిగా ఇతరుల మీద ఆధారపడితే నీవు నిరుత్సాహపడక తప్పదు. డిపెండింగ్ సోల్లీ ఆన్ అదర్స్ హోల్డ్ యూ అప్, ఈవెన్చువల్లీ లీవ్ యూ వల్నరబుల్ టు డిసప్పాయింట్మెంట్. స్వశక్తిగా ఎదగడం అంటే ప్రేమలు, ఆత్మీయతలు లేకుండా అని కాదు. స్టాండింగ్ అలోన్ డజంట్ మీన్ రిజెక్షన్స్ లవ్ రిజెక్టింగ్ లవ్, కంపానియన్షిప్ ఆర్ సపోర్ట్. అవన్నీ పోయినా నీవు పతనం కాకూడదని. ఇట్ మీన్స్ నోయింగ్ దోస్ థింగ్స్ ఫాల్ అవే, యూ వోంట్ కొలాప్స్ విత్ దెమ్. నీలో పోరాడే శక్తి ఉండి మళ్ళీ పుంజుకుంటావు. చివరకు నీవే ఎదుర్కోవాల్సింది నీవే కనుక. యూ విల్ హ్యావ్ ద రెసిలియన్స్ టు రైజ్ అగైన్ ఈవెన్ ఇన్ సైలెన్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈజ్ యూ హూ మస్ట్ ఫేస్ యువర్ డౌట్స్, యువర్ ఫియర్స్ అండ్ యువర్ ఛాలెంజెస్. నీ లోపలి బాధను తీర్చడానికి ఎవరు యుద్ధం చేయరు. నో వన్ కెన్ ఫైట్ ఫర్ యువర్ ఇన్నర్ బ్యాటిల్స్ ఫర్ యూ. అంతా వెళ్ళిపోయాక నీకు నీవే మిగులుతావు. వెన్ ద నాయిస్ ఫేడ్స్ అండ్ ద క్రౌడ్ డిజపియర్స్, యు ఆర్ లెఫ్ట్ విత్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్. అక్కడే నీ నిజమైన బలం తెలుస్తుంది. దట్స్ వేర్ ట్రూ స్ట్రెంగ్త్ ఈజ్ టెస్టెడ్. అందుకే అవసరమైతే ఒంటరిగా నడవటానికి సిద్ధంగా ఉండు. సో బీ ప్రిపేర్డ్ టు వాక్ అలోన్ ఇఫ్ నీడెడ్. పిరికితనంతో కాదు, ధైర్యంతో. నాట్ ఇన్ బిట్టర్నెస్ బట్ ఇన్ కరేజ్. నీ పని నువ్వు చేసుకోగలిగితే ఏ తుఫాను, ఏ నష్టము నీ ఆనందానం నుంచి నిన్ను దూరం చేయలేదు. వెన్ యూ బికమ్ యువర్ ఓన్ యాంకర్, నో స్టామ్, నో లాస్ అండ్ నో సడన్ చేంజ్ కెన్ టేక్ అవే యువర్ బ్యాలెన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, స్వశక్తి మీద బ్రతకడం నేర్చుకుంటే ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటావు. ఇతరుల మీద పూర్తిగా కానీ కొంతవరకు అయినా కానీ ఆధారపడితే ఎప్పటికీ ఆనందంగా ఉండలేవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.